నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో చాలా మందికి బాధ అనిపిస్తున్న సమస్య ఏంటి అంటే ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం. ఎంతసేపు ట్రై చేసినా నిద్ర రాదు అని. సో మీరు అన్నీ ట్రై చేస్తున్నారు కదా! ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్‌గా నీట్‌గా వారం రోజులు కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వండి. వారం తర్వాత కూడా ఏం ఇంప్రూవ్‌మెంట్ లేదు అంటే ఇంక కొన్ని చేంజెస్ చేద్దాం. సో చూడండి, ఎప్పుడైనా సరే బాడీ అలసిపోవాలి. ఇప్పుడు నా క్లాస్‌లో జాయిన్ అయితారా? జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ 1 వీక్‌లో చెప్పే డిఫరెన్స్ ఏంటో తెలుసా? సాహితి గారు ఇన్ని రోజులు ఇంత నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు 9:30, 10:00కి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అని. ఎందుకు అంటే ఒకటి మనం డిజైన్ చేసే సీక్వెన్సెస్ అవ్వనొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కష్టపడుతుంది కదా బాడీ, అలసిపోతుంది కదా, అందుకని కూడా నిద్ర వస్తదనమాట. సో నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అది కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం నిద్ర రావాలి అంటే, మీరు నైట్ పడుకునే ముందు ఇంకా కంప్లీట్ బెడ్ మీద వెళ్ళిపోండి. 10 వరకి మాక్సిమం అన్ని క్లోజ్ చేసేసుకోండి. ఫోన్స్ చూడడం నాకైతే నచ్చదు. అడ్వైస్ నేనైతే చేయను. నిద్ర లేని వాళ్ళకి అస్సలే అడ్వైస్ చేయను. దాని నుంచి వచ్చే రేస్ ఏదైతే ఉన్నాయో అది అస్సలే మంచిది కాదు. మనకి ఇంకా నిద్ర పట్టదు. లైట్స్ మొత్తం బంద్ చేసుకొని మనం ఓన్లీ ఫోన్ చూస్తాం చూసారా, అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి రెండు ఇది అస్సలు నేను అడ్వైస్ చేయను. సో నిద్ర లేనప్పుడు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. 1 వీక్ చూడండి మీ బాడీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని బట్టి మనం ఏదైనా చేంజెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయొచ్చు, ఎర్లీ డిన్నర్ 8:00 వరకు ఈజీగా అరిగిపోయే ఫుడ్ ఒకటి తినేసేయండి. నైట్ 9:30 కల్లా బెడ్ మీద వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పాలు ఉంటాయి కదా, మంచిగా ప్యూర్ పాలు, మీకు ప్యూర్ దొరికితే మాత్రమే దాంట్లో మంచిగా నీట్గా పసుపు వేసుకుని తాగేసేయండి. స్లోగా తాగేసిన తర్వాత స్లోలీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా సరే ఇలా నేను ఇప్పుడు చూపించే ఆసనాస్ చేసుకోండి. మీ బెడ్ మీద కూర్చొని చేసేసుకోవచ్చు. లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఈ 2 చేతులు ఇలా పెట్టేసుకొని హార్ట్ ఓపెన్, చెస్ట్ ఓపెన్ చేసుకుంటూ ఇలా పైకి చూసుకుంటూ డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా చిన్ టు ద చెస్ట్. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఒక 10 times కంపల్సరీ చేసుకోండి. మొత్తం యాక్టివేట్ అయిపోతుంది బాడీకి, మైండ్కి కావాల్సిన రిలాక్సేషన్ వస్తుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా స్పెషల్. ఇది లంగ్స్ ఇంప్రూవ్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో దీని తర్వాత ఏం ఆసనాలు చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా స్లోలీ పడుకుంటారు కదా, ఇలా పడుకున్న దగ్గరనే స్లోగా 2 కాళ్ళని ఇలా ఒక డైమండ్ షేప్ తీసుకొచ్చేసాయి. డైమండ్ షేప్ తీసుకొని వచ్చి ఇలా 2 కాళ్ళని ఇటు సైడ్ నుంచి ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఈ పొజిషన్లో. ఇది కూడా ఒక 5 సార్లు ఇలా డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా 2 కాళ్ళు కింద పెట్టేసుకోండి. 2 చేతులు కంప్లీట్ ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం ఒక 10 times ఇలా ఫ్లాప్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఈ పొజిషన్ వచ్చేసేయండి, ఆనంద బాలాసన. ఇది వెంటనే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అందుకని కూడా మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది. మనకి బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా ఒక 5-10 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా లెఫ్ట్ రైట్ రైట్ ఇలా కూడా ఒక 10 times ఇటు 10 times ఇటు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఒక కాల్ కంప్లీట్ ఇలా తీసుకొని డీప్ ఇన్హలేషన్స్ మాత్రమే మన కాన్సన్ట్రేషన్ అంతా. ఎక్స్హేల్. సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్. ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఇది మొత్తం అయిపోయాక ఒకసారి ఇదే పొజిషన్లో ఇలా సేమ్ డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్. ఇలా స్లోలీ స్పైన్ ఇలా లెఫ్ట్కి రైట్కి ఇలా మూవ్ చేస్తూ ఉండండి. ఇలా లెఫ్ట్ రైట్ ఇలా మొత్తం రిలాక్స్ అనిపించేదాకా రిపీట్ చేసుకోండి. ఒక 10 సార్లు మినిమం వస్తుంది మనకి. అలా మొత్తం అయిపోయాక రిలాక్సింగ్ ఉంటుంది పొజిషన్ అంతా. ఇలా 2 కాళ్ళు దూరం పెట్టేసుకొని 2 చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకొని డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్స్హలేషన్స్ తీసుకోండి. ఇక్కడ ఇలా ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత స్లోగా మీరు ఇంకా నీట్గా ఫ్రెష్ అనిపిస్తుంది కదా మనకి. కొంచెం ఇప్పుడు మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా మిల్క్ తీసుకున్న హాఫ్ అన్ అవర్కైనా ఇప్పుడు నేను మీకు చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి ఇలా నీట్గా రబ్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా నీట్గా అనేసుకొని ఇంకా మీరు పడుకోండి. మీకు కంపల్సరీ బాగుంటుంది, మంచిగా నిద్ర పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.